ఆఫ్ఘనిస్తాన్లో మరో భారీ భూకంపం వచ్చింది. దీంతో 1400 మంది చనిపోయారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూకంప పీడిత ఆఫ్ఘనిస్తాన్కు ఆహారం, ఇతర నిత్యావసరాలు, ఫ్యామిలీ టెంట్లను పంపింది భారత్. ఆఫ్ఘనిస్తాన్పై ప్రకృతి పగబట్టింది. 2 రోజుల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. సంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు కూలిపోయాయి. దీంతో 1400 మందికి పైగా చనిపోయినట్లు నిర్ధారించారు అధికారులు. 3000 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో 6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 800 మంది చనిపోయారు. 2 రోజుల్లోనే మళ్లీ భారీ భూకంపం రావడంతో ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, రెండో భూకంపం తర్వాత 5 భూప్రకంపనలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు ఆపన్న హస్తం అందజేసింది భారత్. 1000 కుటుంబాలకు సరిపడా టెంట్లు పంపించింది. అలాగే 15 టన్నుల ఆహార పదార్థాలు, అత్యవసర వైద్య పరికరాలు వంటివి పంపించింది. ఇప్పటికే ఇవి కాబూల్ చేరుకున్నాయి. మరో 21 టన్నుల సహాయ సామాగ్రిని తరలిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ తెలిపింది. కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపింది.